గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్. ఈరోజు మనం వెస్టేజ్ కంపెనీలో అగ్రి ప్రొడక్ట్స్‌లో అతి ముఖ్యమైన ప్రొడక్టు అగ్రి నానోటెక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ అగ్రి నానోటెక్ అనేది మొక్కలకు సంజీవని లాంటిది. ఈ నానోటెక్ అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేయడం జరిగింది. ఈ నానోటెక్ మనం మొక్కలకు స్ప్రే చేయడం ద్వారా పోషక లోపం ఉన్న మొక్కలనేవి హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా మనం అనుకుంటాం పంటకు కావాల్సిన పోషకాలన్నీ భూమికి ఇచ్చాం కాబట్టి నా పంటకు పోషక లోపం అనేది ఏది ఉండదు. ఇది ఏదో కొత్త రకం తెగులు అనుకుంటాం. కానీ మీరు భూమిలో ఎన్ని బస్తాలు ఎరువు బస్తాలు వేసినా, ఎన్ని రకాల పోషకాలనేది భూమికిచ్చినా, ఇది పోషక లోపం వల్లనే వస్తుంది. ఎందుకొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చలికాలంలో చలి ఎక్కువుంటుంది. చలి ఎక్కువున్నప్పుడు నీళ్ళనేది తక్కువ తాగుతాం. అదేవిధంగా ఎండాకాలం అనేది నీళ్ళనేది ఎక్కువ తాగుతాం. అదేవిధంగా మొక్కలకు కూడా చలి ఎక్కువ ఉన్నప్పుడు భూమిలో పోషకాలు ఉన్నప్పటికీ తీసుకోలేవు. ఎప్పుడైతే పోషకాలనేది తీసుకోలేదో మొక్కల్లో పండాకు తెగులనేది, ముడతనేది, ఆకులనేది ఎండిపోవడం అలా జరుగుతుంది. అప్పుడు మనం ఆ మొక్కకనేది పోషకాలు ఎలా ఇవ్వాలంటే ఒక స్ప్రే రూపంలో అనేది మొక్కలకు అందించాలి. ఈ నానోటెక్ స్ప్రే చేయడం ద్వారా మనకి మొక్కలనేది ఎదుగుదల వస్తుంది. అదేవిధంగా చెట్టనేది గుంపురుగా వస్తుంది. పసుపు రంగు అంటే ఈ పోషకాల లోపం వల్ల పసుపు రంగులోకి మారిన ఆకుపచ్చల రంగులోకి మారుతుంది. మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా బాగా పెరుగుతుంది. ఆకుల్లో పై ముడత, కింది ముడత అని వస్తది. ఆ పై ముడత, కింది ముడత కూడా తగ్గుతుంది. మొక్కలనేది వంగిపోతుంటాయి. ఆ వంగిపోవడం కూడా ఈ నానోటెక్ కొట్టడం ద్వారా తగ్గిస్తుంది. అదేవిధంగా ఆకు మీద నల్లని మచ్చలనేది వస్తాయి. ఆ నల్లని మచ్చలను కూడా ఈ అగ్రి నానోటెక్ యూజ్ చేయడం ద్వారా తగ్గిస్తుంది. ఆకుపచ్చ నుండి ఈ పోషక లోపం వల్ల గోధుమ రంగులోకి ఆకులనేది మారిపోతాయి. ఆ మారిపోవడం దాన్ని కూడా తగ్గిస్తుంది. ఆకులనేది అంచుల నుంచి ఆకనేది ముడుచుకుంటుంది. ఆ ముడుచుకునే దాన్ని కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా పాత ఆకులనేది చనిపోతుంటాయి. ఆ పాత ఆకుల్ని కూడా చనిపోకుండా చేస్తుంది. ఆకులనేది ఎర్రగా వస్తాయి. ఆ ఎర్రగా ఉండడాన్ని ఆకుపచ్చ రంగులో మారుతుంది. అదేవిధంగా ఆకులనేది ముడత రాకుండా చూస్తుంది. చిగుర్లనేది పసుపు రంగులోకొచ్చి చివరనేది ఎండిపోవడం జరుగుతుంది. ఆ ఎండిపోకుండా కూడా ఈ పోషక లోపాన్ని కూడా తగ్గిస్తుంది. గోధుమ రంగులో ఉన్న ఆకులను ఆకుపచ్చగా మారడం కూడా ఈ నానోటెక్ అనేది సహాయపడుతుంది. మొక్కల్లో ఎదుగుదల అనేది చాలా బాగా వస్తుంది. ఈ నానోటెక్ అనేది మనం మొక్కకి లైట్, కార్బన్ డయాక్సైడ్, వాటరు, సాయిల్ స్ట్రక్చర్ ఎంత ముఖ్యమో మొక్కకి న్యూట్రియంట్స్ అనేది కూడా అంతే ముఖ్యం. ఈ న్యూట్రియంట్స్‌లో మాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అని 2 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. దాంట్లో మాక్రో న్యూట్రియంట్స్‌లో ఏమేమి ఉంటాయంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం అనేవి ఉంటాయి. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్‌లో బోరాన్, కాపర్, ఐరన్, క్లోరైడ్, మాంగనీస్, మాల్బెండియం, జింక్ అనేవి ఉంటాయి. దీంట్లో మీరు కన్ఫర్మ్‌గా మొక్క ఏ పోషక లోపంలో ఉంది, ఏ పోషకాల లోపం ద్వారా మొక్క అనేది అయిపోతుంది అనే దాని గురించి మీరు గుర్తించాలి. దాంట్లో మాక్రో న్యూట్రియంట్స్‌లో నైట్రోజన్ లోపం ఉండడం ద్వారా మొక్క అనేది ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చూసుకుంటే, నైట్రోజన్ లోపం రావడం వల్ల మొక్కలు అనేది చిన్నగా ఉంటాయి. అదేవిధంగా సరిగ్గా గ్రోతింగ్ అనేది ఉండదు. లేత ఆకుపచ్చ రంగు నుండి పసుపచ్చ రంగులోకి మారిపోతుంది. ఈ నైట్రోజన్ లోపం రావడం వల్ల. అదే మొక్కల్లో ఫాస్ఫరస్ లోపం రావడం వల్ల మీరు గుర్తించాలి. మొక్కలనేవి చిన్నగా వంగిపోతాయి. ఆ వంగిపోయి పసుపు రంగులో ఆకులనేవి మారిపోతాయి. అప్పుడు మనం ఫాస్ఫరస్ లోపం ఉందని మనం గుర్తించాలి. అదేవిధంగా ఈ పొటాషియం లోపం అనేది మొక్క ఎదుగుదల అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఆకుపచ్చ రంగు నుంచి పచ్చ ఆకుల్లోకి మారిపోతుంది. అప్పుడు మనం పొటాషియం లోపం ఉందనేది తెలుసుకోవాలి. అదేవిధంగా కాల్షియం లోపం ఉన్నప్పుడు మనకి చెట్టు అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే మొక్కల్లో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఆకుల మీద నల్లని మచ్చలనేవి వస్తాయి. నల్లని మచ్చలొచ్చేసి లేత గోధుమ రంగులోకి మారిపోతుంది. పూత, కాత అనేది కూడా తక్కువ వస్తుంది. ఆకులనేవి చిన్నవి కూడా అయిపోతాయి. అదేవిధంగా మెగ్నీషియం లోపం వల్ల మొక్క అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే దీనివల్ల పాత ఆకులనేవి చనిపోతాయి. ఆకులనేవి ఎర్రగా మారిపోతాయి టోటల్‌గా. ఆకుల్లో ముడత అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మెగ్నీషియం లోపం ఉందనేది మీరు మొక్కకి గుర్తించాలి. అదేవిధంగా మనం మైక్రో న్యూట్రియంట్స్‌లో చూసుకుంటే బోరాన్ లోపం ఉండడం వల్ల కొత్తగా వచ్చే ఆకులనేవి ముడుచుకొని సరిగ్గా రాకుండా ఉంటాయి. అదేవిధంగా మొక్కల్లో వేరు తెగుళ్ళనేవి వస్తాయి. ఆ వేరు తెగుళ్ళు కూడా బోరాన్ లోపం వల్ల వస్తాయి. కాయ బరువు, సైజు బరువు కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఈ కాపర్ లోపం వల్ల మనకి ఆకుల పరిమాణం అనేది తగ్గుతుంది. ఆకుల చివరనేది ఎండుకుంటూ వస్తాయన్నమాట. ముడుచుకుంటూ వస్తాయి. అప్పుడు మనం కాపర్ లోపం ఉందనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఐరన్ అనేది చిన్న ఆకుల నుంచి కనిపిస్తుందన్నమాట ఇది. చిగుర్లనేటివి ఆకుపచ్చగా ఉంటాయి. ఆకులనేవి చివరనేది ఎండిపోతాయి. ఈ ఎండిపోవడం ద్వారా మనకి ఐరన్ లోపం ఉందనేది తెలుసుకోవాలి. అదేవిధంగా మ్యాంగనీస్ వల్ల ఆకుపచ్చ నుండి గోధుమ రంగుల్లోకి ఆకులనేటివి మారిపోతాయి. మారిపోయినప్పుడు మ్యాంగనీస్ ప్రాబ్లమ్ ఉందనేసి మీరు తెలుసుకోవాలి, గుర్తించాలి. జింక్ వల్ల మనకి జింక్ లోపం వల్ల ఆకులనేవి చిన్నగా మారిపోతాయి. ఈ చిన్నగా మారిపోవడం ద్వారా మనకి మొక్క చిన్నగా మారినప్పుడు మీరు ఈ జింక్ లోపం ఉందనేసి గుర్తించాలి. అదేవిధంగా అగ్రి నానోటెక్ అనేది
ఎన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది మైక్రో న్యూట్రియంట్స్ అందిస్తుందంటే మెగ్నీషియం, క్లోరిన్, జింక్, కాపర్ అదేవిధంగా ఐరన్, దాని తర్వాత మాంగనీస్, బోరాన్ ఇవన్నీ ఒక అగ్రి నానోటెక్‌లో ఈ న్యూట్రియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అన్ని ఒకే విధంగా అన్ని న్యూట్రియంట్స్ అనేది మొక్కకిచ్చి మొక్క అనేది చాలా హెల్తీగా ఉండడం జరుగుతుంది. ఈ అగ్రి నానోటెక్ అనేది మనం ఫాయిలర్ అప్లికేషన్‌లో ఎలా యూజ్ చేయాలంటే 2 గ్రామ్స్ ఆఫ్ లీటర్ అంటే 2 గ్రామ్స్ అనేది 1 లీటర్‌లో యూజ్ చేయడం ద్వారా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి చూసుకోవచ్చు. థాంక్ యూ.